పరుగు ఆగిపోయి ముగించేస్తాను. ఎక్కడికి పరిగెట్టామంటే ఏముంది నా పరుగులు? అన్ని కష్టాలు, నష్టాలు, వ్యాధులు, బాధలు ఇవే కనబడుతున్నాయి. మీకు అర్థమవుతుందండి? మనం చూస్తే సొలొమోను దేవుడు ఏం కావాలి నీకు అని అడిగాడు. దావీదు కుమారుడైన సొలొమోనుని దేవుడు అన్నాడు, నీకేం కావాలి అని అడిగాడు. నాకు అయ్యా ఈ ప్రజలను ఏలడానికి నాకు జ్ఞానం కావాలి. ఏమడిగాడంట? జ్ఞానం కావాలి. ఎస్, మంచి మాట. దేవుడు జ్ఞానవంతుడు కాబట్టి జ్ఞానం అని అడిగాడు. వండర్, దేవుడు ఇష్టపడ్డాడు. జ్ఞానంతో పాటు కూడా ఐశ్వర్యాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడంట? జ్ఞానంతో పాటు ఐశ్వర్యాన్ని ఇచ్చాడు. కొన్ని హెచ్చరికలు కూడా ఇచ్చాడు. నువ్వు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదని కొన్ని హెచ్చరికలు ఇచ్చాడు. కొంతకాలం బాగానే ఉన్నాడు, మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. దేవునికి విరోధంగా ప్రవర్తించడం మొదలు పెట్టేశాడు. ఆ జ్ఞానవంతుడైన కాస్త ఈ జ్ఞానం ఏమంటాడంటే అంతా వ్యర్థము 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 వ్యర్థం అని చెప్పుకుంటుంది. అరే, ఎంత కష్టపడి సంపాదించిన ఈ పేరు ఏమైపోయింది, ఈ బంగారం ఏమైపోయింది, ఇదంతా ఏమైపోయిందంటే ఏమంటున్నాడంటే వ్యర్థం అంటున్నాడు. కారణం ఏంటంటే దేవునికి విరోధంగా బ్రతికినప్పుడు ఇదంతా శూన్యం. మీకు అర్థమైందా? సొలొమోను దేవునికి విరోధిగా మారిపోయాడు. ఎప్పుడైతే అన్యాయంగా మారిపోయాడో, నేను చేసింది చూసావా, నేను పరిగెట్టాను చూసావా, ఇది నాతో ఏది రాదు. ఎంత కష్టపడి సంపాదించిన ఈ సంపాదన నా వెనకాల వచ్చే రాజు దాన్ని అనుభవిస్తాడో, నేను ఏది పట్టుకెళ్ళను. మరి ఎందుకు నేను ఎంత ప్రయాసపడ్డాను? నేను దేవునికి విరోధం అయిపోయాను. దేవునికి విరోధం అయిపోయాను. అనేకమైన భార్యలు పెళ్లి చేసుకొని, భార్యలు తెచ్చుకొని, అనేక మందిని ఉంచుకొని, వద్దన్న పనులన్నీ చేసి దేవునికి విరోధం అయిపోయాడు. ఏమైపోయింది పేరు? బైబిల్లో చూస్తే ఇంత ప్రారంభమైన గొప్పది ముగింపు చాలా ఘోరంగా ఉంది. మరలా దేవుని కృపను బట్టి ఏమయ్యాడంటే సమాధానం కలిగాడు, సమాధానం పొందుకున్నాడు. కానీ మనలో ఉన్న నీతిని గట్టిగా పట్టుకుంటే, అది ప్రారంభం నుంచి గట్టిగా పట్టుకుంటే ఈ శోధనలోకి మనము వెళ్ళాం. పిల్లలకు చెప్తారు తల్లిదండ్రులు, ఒరే నువ్వు నష్టపోతావురా, చెప్పున మాట వినరా అని చెప్తే వాడు వినడం. ఆడు నష్టపోయిన తర్వాత ఆ నష్టాన్ని ఎవరి దగ్గర పెట్టాడు? వచ్చి తల్లిదండ్రులకు పెట్టాడు. ఇటు తల్లిదండ్రులు వేదన పడుతున్నారు, వాడు వేదన పడుతున్నాడు. అది ప్రారంభంలోనే మాట వింటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. అంటే ఈ సోదరు దేవుడు పెట్టాడు అంటే లేదు, వాడు తెచ్చుకున్నాడు. వాడు తెచ్చి ఎక్కడ తెచ్చుకొచ్చాడు? ఇంట్లో తెచ్చాడు. ఇప్పుడు కుటుంబం అంతా శోధనలోకి వెళ్ళిపోయింది. ఎందుకు వచ్చింది శోధన అంటే నీ పిల్లలు నీ మాట వినలేదు, దేవుని మాట వినలేదు. ఇదే మాట తప్పుకొని కుమారుడు అన్నాడు, పరలోకమందున్న తండ్రికి నేను విరోధముగా పాపం చేశాను, నా తండ్రికి విరోధముగా నేను పాపం చేశాను. తన తప్పుని సరి చేసుకున్నాడు కాబట్టి మళ్ళీ పరిశుద్ధ గ్రంథములో ఆ తప్పిపోయి మరలా వచ్చాడు, బ్రతికాడు అని ఉంది. అలాగైతే రాకపోతే పరిస్థితి అంటే వ్యర్థమైపోయినట్టే కదా. అంటే మన పిల్లలు కూడా మనం జాగ్రత్తగా, అంటే వాళ్ళ బాలుడిగా ఉన్నప్పుడు సరి చేసుకోవాలి. బాలుడిగా ఉన్నప్పుడే కష్టాలు ఉన్నాయని గల్ప దేశానికి వెళుతున్న తల్లులు ఉన్నారు, తండ్రులు ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? పిల్లల పరిస్థితి, వాళ్ళ పరిస్థితి ఎంతవరకు నువ్వు కావాలి కాస్త పిల్లల్ని? మా అమ్మ ఉందలే, మా నాన్న ఉన్నాడులే, మా అక్క ఉందలే, మా చెల్లి ఉందలే, మా తమ్ముడు ఉన్నాడులే, మా అన్నయ్య ఉన్నాడు అని చెప్పేసి పిల్లల్ని వాళ్ళు కుదిరి వెళ్తే వాళ్ళు ఏ రీతిగా ఉన్నారో వాళ్ళు పెంచేది కూడా ఆ రీతిగానే పెంచుతారు. ఎందుకంటే తల్లి అయితే భద్రం చేసుకుంటుంది బిడ్డల్ని, తండ్రి అయితే భద్రం చేసుకుంటాడు. అంత భద్రం చేయడానికి అంత స్వేచ్ఛ ఉండదు. ఇతరుల మీద పెడితే పిల్లల భారం అంతా నష్టపోతున్నారు. ఎంత కష్టపడి సంపాదించి తీసుకొస్తారో ఆ సంపాదన అంతా సిల్లి సంచేడిపోతుంది. ఎందుకంటే ఇది మాట వినట్లేదు, వీడి ఇష్టానుసారమైన బ్రతుకు బతుకుతున్నాడు. ఆ కష్టార్జితం అంతా వీడి ఇష్టానికి తగలేసి మొత్తం మళ్ళీ మొదలుకు వచ్చేస్తావు. అటు దేవుడిని సంతోష పెట్టలేదు, ఇటు ఈడు